వెల్కమ్ బ్యాక్. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో కనెక్ట్ అయి ఉన్నారు. నాగేశ్వర్ గారు, బీహార్ ఎన్నికలు నవంబర్ 22 లోపు ఉండొచ్చు అని చెప్పి సిఈసి జ్ఞానేష్ కుమార్ చెబుతూ ఉన్నారు సార్. అంటే ఎనీ టైం నోటిఫికేషన్ రాబోతోందన్నమాట. ఇటీవలే మనం చూసాం రాహుల్ గాంధీ బీహార్లో ఓటర్ అధికార యాత్ర కూడా ఆయన నిర్వహించిన పరిస్థితి. సో బీహార్ ఎన్నికల్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అంటే ఏం చెప్తారు సార్? మీరు అన్నట్లు బీహార్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఏ క్షణమైనా రావచ్చు. ఇటీవల ఎన్నికల సంఘం ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టింది. బీజేపీ జేడీయూమో సింగిల్ ఫేజ్లో జరపాలని కోరింది, ప్రతిపక్షాలేమో మల్టీ ఫేజ్లో జరపాలని కోరింది. అలాగే లోకల్ ఫెస్టివల్ ఒకటి కూడా దృష్టిలో పెట్టుకొని డేట్లు డిసైడ్ చేయాలని అడిగారు. అందువల్ల ఏ రకంగా చూసినా బహుశా ఎనీ మూమెంట్ జడ్జిమెంట్ బీహార్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేస్తుంది. బీహార్ ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు ఏవి అన్నప్పుడు మొదటిది ఈ రెండు వైపులా కూడా కూటములు, అంటే ఆ బీజేపీ జేడీయూ అలాగే ఇతర పార్టీలు, మీకు చిన్న చిన్న పార్టీలు, ముఖ్యంగా లోక్ జనశక్తి పార్టీ, చిరాగ్ పాస్వాన్, వీళ్ళతో కూడినటువంటి కూటమి ఎన్డీఏ ఒకవైపు. అటు ఎన్డీఏకు ప్రధాన ప్రత్యర్థిగా మహాగఠబంధన్, తేజస్వి యాదవ్ నాయకత్వంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, ఇటీవల కొన్ని పార్టీలు కూడా చేరాయి. ఉదాహరణకు లోక్ జనశక్తి పార్టీలో పరాస్ వర్గము మహాగఠబంధన్లో భాగమైంది. ఎంఐఎం మహాగఠబంధన్లో చేర్చుకోమని అడిగినా కూడా మహాగఠబంధన్ పార్టీలు అంగీకరించడం లేదు. రెండు వైపులా కూడా కూటములు మోహరించి ఉన్నాయి. అందువల్ల మొదటిది ఈ బీహార్ ఎన్నికల్లో ఫలితాలను డిసైడ్ చేసేది ఏ కూటమి స్ట్రాంగ్గా నిలబడగలుగుతుంది అని. అంటే రెండు కూటములలోనూ కూడా వివిధ కులాలకు సంబంధించినటువంటి పార్టీలు ఉన్నాయి. దాంతోపాటు రెండు కూటముల్లో కూడా సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంచాయతీ ఉంది. మీకు ఎన్డీఏలోనైతే ముఖ్యమంత్రి ఎవరన్న పంచాయతీ కూడా ఉంది. చిరాగ్ పాస్వాన్ కూడా తాను ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాను అని చెప్తున్నాడు. అందువల్ల ఈ రెండు కూటములు, అంటే ది మ్యాక్సిమం ఎలక్టోరల్ అరిథమెటిక్ అండ్ మ్యాక్సిమం ఎలక్టోరల్ కెమిస్ట్రీ ఏ కూటమి సాధించగలుగుతుంది అనేది బీహార్ ఎన్నికల ఫలితాలను డిసైడ్ చేస్తుంది. రెండు వైపులా కూడా సమాన స్థాయిలో బలాలు మోహరించి ఉన్నాయి. ఇంకా ఎన్నికల సర్వేలు పూర్తి స్థాయిలో రాలేదు. ఇప్పటి వరకు పీపుల్స్ పల్స్ జరిపిన సర్వేలో ఎన్డీఏకు 1% మార్జిన్ ఆధిక్యత ఉంది. కానీ అది నెగ్లిజిబుల్ 1%. ఎందుకంటే శాంప్లింగ్ ఎర్రర్ ఉండొచ్చు, టూ ఎర్లీ కూడా సర్వే, ఎందుకంటే ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించలేదు, ప్రచారం మొదలు కాలేదు కనుక ఎటువైపైనా స్వింగ్ అయ్యే అవకాశం ఉంటుంది అని పీపుల్స్ పల్స్ సర్వే చెప్పింది. అంటే ఫలితం ఎటువైపైన ఉండవచ్చు, ఎన్డీఏ వైపైన ఉండవచ్చు, మహాగఠబంధన్గా పిలువబడే ఇండియా కూటమి వైపైన ఉండవచ్చు. అందువల్ల మొదటిది మ్యాక్సిమం ఎలక్టోరల్ అరిథమెటిక్, మ్యాక్సిమం ఎలక్టోరల్ కెమిస్ట్రీ, ఏ కూటమి సాధించగలుగుతుంది అనేది మొదటి ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే స్మాలర్ పార్టీస్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఒకవైపు బీజేపీ జేడీయూ, మరోవైపు ఆర్జేడీ కాంగ్రెస్, వీటితో పాటు చిన్న చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. సో ఈ చిన్న పార్టీల పర్ఫార్మెన్స్ అనేది స్మాలర్ పార్టీస్ డిసైడ్ ద బిగ్గర్ పిక్చర్ ఇన్ బీహార్ అంటున్నారు. సో స్మాలర్ పార్టీస్ ఏ రకంగా పర్ఫామ్ చేస్తాయని. మూడవది భాగస్వామ్య పక్షాలు ఏ రకమైన స్ట్రైక్ రేట్ను కలిగి ఉంటాయని. మీకు ఉదాహరణకు లాస్ట్ టైము ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ప్రధానంగా పోటీ చేశాయి. హైయెస్ట్ స్ట్రైక్ రేట్ వామపక్షాలకు ఉండే, ముఖ్యంగా సిపిఐఎంఎల్ పార్టీ కూడా ఉంది అక్కడ. ఆర్జేడీ సెకండ్ హైయెస్ట్ స్ట్రైక్ రేట్ అంటే పోటీ చేసిన సీట్లలో ఎన్ని స్థానాలు గెలుస్తారని. వాస్తవంగా స్ట్రైక్ రేట్ లెఫ్ట్ పార్టీస్కున్న ఆర్జేడీకి ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఆర్జేడీ ఎక్కువ సీట్లలో పోటీ చేసింది కనుక. తక్కువ సీట్లలో పోటీ చేసినప్పుడు స్ట్రైక్ రేట్ సాధారణంగానే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది.
కానీ కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ తక్కువ ఉండడం వల్ల మహాగఠబంధన్ దెబ్బతిన్నది. అంటే ఆర్జేడీ తరహాలో స్ట్రైక్ రేట్ కనుక కాంగ్రెస్ తాను తీసుకున్న సీట్లలో గెలిచి ఉంటే 2020లో కూడా మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చేది. అంటే కూటమిలో ఏమవుతుందంటే ఒక పార్టీ బాగా పర్ఫామ్ చేసి మరో పార్టీ సరిగా పర్ఫామ్ చెయ్యకపోతే డ్రాగ్ కిందికి లాగేస్తారు. అందువల్ల ఇక్కడ మనకు మూడవ డైమెన్షన్ ఏంటంటే భాగస్వామ్య పక్షాల మధ్య స్ట్రైక్ రేట్ ఒకే స్థాయిలో ఉంటుందా, ఏమైనా తేడాలు ఉంటుందా, ఒక భాగస్వామ్య పక్షం ఏమైనా దెబ్బతీస్తుందా అనేది మూడవది. నాలుగవది ఈసారి ఓట్ కట్టర్స్ అండ్ ఓట్ స్ప్లిటర్స్ అంటారు. అందులో ముఖ్యమైనది మీకు ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ ఏ స్థాయిలో ఓటింగ్ తెచ్చుకోగలడు, ఏ స్థాయిలో ఏ కూటమి ఓట్లను తీసుకోగలడు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ కులాలకు అతీతంగా గవర్నెన్స్, క్లీన్ పాలిటిక్స్ అన్న నినాదం పైన చాలా కాలంగా పనిచేస్తున్నాడు. దేశంలో టాప్ మోస్ట్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. భారతదేశంలో నరేంద్ర మోడీ విజయం నుంచి మొదలుకొని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కెప్టెన్ అమరేందర్ సింగ్, స్టాలిన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఈవెన్ నితీష్ కుమార్, ఇలా అందరి విజయానికి కారకుడు. చివరకు చంద్రబాబు నాయుడు విజయంలో కూడా ప్రశాంత్ కిషోర్ పాత్ర ఎంతో కొంత ఉంది. అందువల్ల ఇంతమందిని గెలిపించి ఆయన ఫెయిల్ అయింది. ఒక ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పనిచేశాడు, అక్కడ మాత్రమే ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఆయన స్వయంగా పొలిటికల్ స్టార్టప్ మొదలుపెట్టాడు. సో ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు సర్వేలు ఏం చెప్తున్నాయంటే నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ల తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అన్నప్పుడు ప్రశాంత్ కిషోర్ పేరు వినబడుతుంది. కానీ ఇదంతా ఓట్లుగా కన్వర్ట్ అవుతుందా, ఈ హైపేనా అనేది ఇప్పుడు క్వశ్చన్. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్ర తర్వాత ప్రశాంత్ కిషోర్ హైప్ కాస్త తగ్గింది అని కూడా సర్వేలో వ్యక్తమైంది, పీపుల్స్ పర్ సర్వేలో కూడా. అందువల్ల నాలుగో అంశం ప్రశాంత్ కిషోర్ కింగ్ మేకర్ అవుతాడా, కింగే అవుతాడా, అసలు ఏ పార్టీని ఛాన్సెస్ను స్పాయిల్ చేస్తాడు అన్నది నాలుగో అంశం. ఐదో అంశం రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్ర. ఇది వాస్తవంగా చాలా ట్రాక్షన్ వచ్చింది అని అనేక సర్వేలు చెప్తున్నాయి. ఈవెన్ పీపుల్స్ పల్స్ సర్వేలో కూడా కాంగ్రెస్ ఏతర ఓటర్లు కూడా అట్రాక్ట్ అయ్యారు అని, కాంగ్రెస్ ఓటర్లు కన్సాలిడేట్ అయ్యారని, ఇది కూటమికి అదనపు అడ్వాంటేజ్గా మారబోతుంది అని. సో రాహుల్ గాంధీ ఓట్ అధికార యాత్ర ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనేది తెలియదు. ఇప్పటి వరకైతే దానికి ట్రాక్షన్ అంటారు, అంటే ప్రజలు చాలా ఆసక్తిగా గమనించారు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కాంగ్రెస్ సాంప్రదాయ సెక్షన్లను దాటి ఇతరులకు కూడా అట్రాక్ట్ అయ్యారు, ఇక్కడ వరకు నిజం. కానీ ఇది ఓటింగ్ను ప్రభావితం చేస్తుందా అంటే దట్ ఈస్ అగైన్ ఏ బిగ్ క్వశ్చన్. ఇక ఆరోది ఎంఐఎం ఫ్యాక్టర్. ఎంఐఎం ఫ్యాక్టర్ లాస్ట్ ఎలక్షన్స్లో సీమాంచల్ రీజన్లో 5 సీట్లు గెలుచుకున్నది. బీహార్లో గణనీయమైన ముస్లిం ఓటింగ్ ఉంది. ఆ ముస్లిం ఓటింగ్ అంతా ఆర్జేడీ ఖాతాలో ఉంటుంది. ఎంవై కాంబినేషన్ అంటే ఆర్జేడీ, మహా ముస్లిం యాదవ్ కాంబినేషన్ అని. సో ఆ ముస్లిం ఓటు క్లియర్గా యాంటీ బీజేపీ ఓట్ బ్లాక్ అని. సో ఈ ఓటు బ్లాక్లో ఓవైసీ ఏమైనా చీల్చగలుగుతాడా అని. వాస్తవంగా ఈ చీలిక ఉండకూడదు గనక మమ్మల్ని చేర్చుకోండి అని ఎంఐఎం మహాగఠబంధన్ ఎంబడిపడింది. మీకు ఆ తేజస్వి యాదవ్ ఇంటి ముందు ధర్నాలు కూడా చేశారు. కానీ మహాగఠబంధన్కు అనుమానం ఏంటంటే ఎంఐఎంను గనక కలుపుకుంటే బీజేపీ కౌంటర్ హిందూ పోలరైజేషన్ పెంచుకోగలుగుతుంది, అది నష్టము అవుతుంది అని భయం. సో ఎంఐఎం ఫ్యాక్టర్ ఏ రకంగా ఉంటుంది, ముస్లిం ఓట్లను ఏ రకంగా చీల్చగలుగుతుంది, ఎంఐఎం మహాగఠబంధన్లో భాగం అవుతుందా చివరి వరకు వచ్చే వరకు కాదా అనేది ఎంఐఎం ఫ్యాక్టర్ అనేది ఆరవది. ఏడవది తేజస్వి యాదవ్ తన సాంప్రదాయ యాదవ్ ఓటర్లను దాటి నాన్ యాదవ్ ఓబీసీ ఓటర్లను అట్రాక్ట్ చేయగలడా. నీకు 2024 లోక్సభ ఎలక్షన్స్లో ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ చేయగలిగాడు. అక్కడ కూడా అఖిలేష్ యాదవ్ ఫార్ములా కూడా ములాయం సింగ్ యాదవ్ కాలం నుంచి
ఇక్కడ లాలూ యాదవ్ కాలం నుంచి ఈ ఎంవై కాంబినేషన్, అంటే ముస్లిం యాదవ్ కాంబినేషన్. సో ఈ ముస్లిం యాదవ్ కాంబినేషన్లో యాదవ్ల డామినేషన్ ఉంటుంది కనుక మండల్ పాలిటిక్స్లో నాన్ యాదవ్ ఓబీసీస్లో వ్యతిరేకత. బీహార్లో ఆ నాన్ యాదవ్ ఓబీసీస్ గణనీయంగా ఉంటారు. వాళ్ళని ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ లేదా మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటారు. వీటికి నితీష్ కుమార్ నాయకుడు. సో అఖిలేష్ యాదవ్ ప్రయోగము అక్కడ పీడీఏ అని, అంటే పిచ్డే వెనుకబడిన వర్గాలు, దళిత్ అండ్ అల్పసంఖ్యాక్ ముస్లిం మైనారిటీలు, ఈ పీడీఏ ఫార్ములా బీహార్లో తేజస్వి యాదవ్ చేయగలడా? వాస్తవంగా బీహార్లో ఆ యాదవ్ డామినేషన్ను నాన్ యాదవ్ ఓబీసీలో వ్యతిరేకత ఉంది. అయితే కాంగ్రెస్ చేరికతో అది కాస్త చల్లబడుతుంది. సో అఖిలేష్ యాదవ్ ఫినామినన్ గనక తేజస్వి యాదవ్ రిపీట్ చేస్తే ఎన్డీఏకు ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో అదే జరిగింది. బీజేపీ కన్నా సమాజ్వాదీ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగింది. అందువల్ల నాన్ యాదవ్ అవుట్ రీచ్ తేజస్వి యాదవ్ ఏ మేరకు చేయగలుగుతాడు అని. 8వది ముఖ్యమంత్రి ఎవరు అని. ఎందుకంటే మన ఎన్నికలు పార్లమెంటరీ డెమోక్రసీ అయినా అవి ప్రెసిడెన్షియలైజ్ అయిపోయాయి. అందువల్ల ముఖ్యమంత్రిని చూసి ఓటేస్తారు. నితీష్ కుమారే తమ నాయకుడిగా ఎన్డీఏ ముందుకెళ్తుంది. కానీ వాస్తవంగా నితీష్ కుమార్ ఎబిలిటీస్ పైన క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. ఆయన ఆరోగ్యము, ఆయన మానసిక స్థితి. ప్రశాంత్ కిషోర్ లాంటోడైతే ఆయన నితీష్ కుమార్ ఆయన క్యాబినెట్ మంత్రుల పేర్లు శాఖలు కూడా చెప్పలేడని అటాక్ చేస్తున్నాడు. బీజేపీలోమో తమ నాయకుడే ముఖ్యమంత్రి కావాలి అన్న డిమాండ్ పెరుగుతోంది. మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ లాగా బీహార్లో బీజేపీకి సొంత నాయకులు లేడు. అంటే ఒక ముఖ్యమంత్రిగా పోటీ చేయగలిగిన పబ్లిక్ ఇమేజ్ నాయకుడు బీజేపీకి బీహార్లో లేడు. దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని చిరాగ్ పాస్వాన్ ముందుకొచ్చాడు. నితీష్ కుమార్ మీద క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. బీజేపీలో లీడర్ ఎమర్జ్ కాలే. అందువల్ల తనను ముఖ్యమంత్రి కావాలి, చెయ్యాలి అనే డిమాండ్ ముందుకొచ్చింది. అందువల్ల నితీష్ కుమార్, తేజస్వి యాదవ్, చిరాగ్ పాస్వాన్, ప్రశాంత్ కిషోర్ ఇలా ముఖ్యమంత్రి ఎవరు అనేది ఒక ఫ్యాక్టర్. ఇక 9వది నితీష్ కుమార్ ఫ్యాక్టర్. నితీష్ కుమార్ బీహార్ రాజకీయాల్లో ఒక ప్రత్యేక డైమెన్షన్. అందుకే చూడండి, 5 సార్లు కూటములు మార్చిన నితీష్ కుమారే ముఖ్యమంత్రి. 2015లో మహాగఠబంధన్ తరఫున ముఖ్యమంత్రి, ఆ తర్వాత మళ్ళీ ఎన్డీఏ తరఫున ముఖ్యమంత్రి, ఇలా 5 సార్లు మారాడు. కారణం ఏంటంటే బీజేపీకి స్వతహాగా బలం లేదు. బీహార్లో 20% మించి బీహార్లో బీజేపీకి ఓటింగ్ లేదు. అందువల్ల ఎప్పుడు కూడా నితీష్ కుమార్ కింగ్ మేకర్ అయిపోతాడు. ఆయన ఏ కూటమిలో ఉంటే ఆ కూటమి వస్తుంది. ఆయనకు ఒక బలమైన ఓట్ బేస్ ఉంది. ఉమెన్ ఓట్ బేస్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ లేదా మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్, ఎంబీసీలో ఓట్లు ఉన్నాయి. కుర్మి, కుష్వాహా, మహాదళిత్, ఇదొక సెక్షన్. సో అందువల్ల నితీష్ కుమార్ వీక్ అయిపోతున్నాడు కనుక ఆ నితీష్ కుమార్ వెనకాల ఉన్న ఎంబీసీ ఉమెన్ ఓటర్ చెదిరిపోతుందా, నితీష్ కుమార్ వారసుడు ఎవరు అని చర్చ జరుగుతుంది. ఆయన కొడుకు ఇప్పటిదాకా రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఆయనను చెయ్యాలి అనే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. కానీ వితిన్ ఎన్డీఏ బీజేపీలో వ్యతిరేకత నితీష్ కుమార్ను చేయటానికి పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వం అంగీకరించింది, కానీ మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదు. ఎల్జేపీ అయితే అసలు జేడీయూతో మాకు సంబంధం ఏందన్న రీతిలో మాట్లాడుతుంది. అందువల్ల 9వ ఫ్యాక్టర్ ఏంటంటే నితీష్ కుమార్ ఫినామినన్ ఏ రకంగా ఈ ఎన్నికల్ని ప్రభావితం చేస్తుంది అని. 10వది మోడీ ఫ్యాక్టర్, రాహుల్ ఫ్యాక్టర్. సో మీకు రాష్ట్ర స్థాయి నాయకత్వంలో మహాగఠబంధన్కు తేజస్వి యాదవ్ ఉన్నప్పటికీ కూడా ఇటీవల రాహుల్ గాంధీ ప్రభావము ఓట్ అధికార యాత్ర వల్ల కాస్త పెరిగింది. దానికి తోడు కాస్ట్ సెన్సెస్ అని ఇతర సామాజిక న్యాయ నినాదాలు రాహుల్ గాంధీ ఎత్తుకోవడం, నరేంద్ర మోడీ ఇమేజ్ కూడా తమకు ఆధారంగా బీజేపీ ఎక్కడైనా పోటీ చేస్తుంది. అందువల్ల జాతీయ నాయకుల రాజకీయ ప్రభావం కూడా బీహార్లో ఏ రకంగా చూపుతుంది అనేది 10వది. సో అల్టిమేట్గా ఈ కులాల బేస్ ఇది. సో ఈ కులాల బేస్లో ఇప్పటి వరకు
మీరు మోడీ ఫ్యాక్టర్లు, తేజస్వి ఫ్యాక్టర్ ఎన్ని ఉన్నా అల్టిమేట్గా ఏ ఒక్కొక్క పార్టీ వెనకాల అవే కులాలు ఉన్నాయి. ఇప్పుడు యాదవులు, ముస్లింలు, దళిత్, మహాగఠబంధన్ వెనకాల అప్పర్ కాస్ట్, ముఖ్యంగా బ్రాహ్మణ్, బనియా, అలాగే మోస్ట్ బ్యాక్వర్డ్ కాస్ట్, వీళ్ళు ఎన్డీఏ పక్షాన ఉన్నారు. ఇక మీకు ఎస్సీలో పాస్వాన్లు ఎన్డీఏ పక్షాన అంటే పాస్వానేతర దళిత్ మహాగఠబంధన్ వైపు ఉన్నారు. సో ఇప్పటి వరకు సర్వేలు చెప్తున్నవి ఈ సోషల్ కన్సాలిడేషన్లో మార్పు లేదని. ఈ మార్పు వస్తుందా లేదా అనేది ఇప్పుడు ఒక ఫినామినన్గా మనకు తేలాలి. సో అందువల్ల కీలకమైన అంశాలు